హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాగి సంగటి అలాగే సొరకాయ పుల్లగూర ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనము కొంచెం హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది. మనకు వీలైనప్పుడన్నా కనీసం హెల్దీ ఫుడ్స్ తీసుకునేకి చాలామంది ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఎంత హెల్దీ ఫుడ్స్ తీసుకున్నా ఇక్కడున్న పరిస్థితుల కొద్దీ అన్నీ కూడా మనము కెమికల్స్ ద్వారానే తింటున్నాం. కాబట్టి మనం తినే కొన్ని ఫుడ్స్ అయినా కూడా మనం హెల్దీ ఫుడ్స్ తింటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? ఎందుకు హెల్దీ ఫుడ్స్ అంటే ఏంటివి అని అనుకుంటున్నారా? అవేంటంటే రాగి ముద్ద, ఏవైనా వెజిటేబుల్స్ ఎక్కువగా, అలాగే ఇంకా మిల్లెట్స్ అంటే కొర్రలు, సామెలు, ఆరికలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా వాడండి. పిల్లలకు కూడా కొంచెం పెట్టండి. ఎందుకంటే వాటర్లోనే ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. మిగిలిన వాటిల్లో మనకి దోశలు, పిజ్జాలు, బర్గర్లు వీటిల్లో కన్నా కూడా వాటిల్లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీక్లీ వన్స్ అయినా మనం అలాంటి హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాం. అందుకనే నేను ఇవాళ కూడా మా ఇంట్లో నేను యాక్చువల్గా మా ఇంట్లో ఎక్కువగా రాగి ముద్ద చేస్తూనే ఉంటాను. అది మా ఇంట్లో అందరూ కూడా తింటారు. ఏదైనా ఒకటి మనం ఏదైనా చేసుకోవాలన్నప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్లో అందరూ దానికి కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. అప్పుడే మనకు కూడా చేయాలనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు మేము తినము అన్నారో అప్పుడు మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ చేయాలి అంటే చాలామందికి విసుకొస్తుంది. అవునా కదా? మా ఇంట్లో అయితే అందరూ తింటారు కాబట్టి నేను హ్యాపీగా సంగటి చేసుకుంటానండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ సొరకాయ కట్ చేసుకొని అందులోకి టమాటో, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసి, పసుపు వేసి, కొంచెమే చిన్న ఒక 50 ml to 100 ml అంతలోపు మాత్రమే వాటర్ వేయాలి. ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ సొరకాయలో ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఒక సొరకాయని, ఒక గుమ్మడికాయని వీటిల్లో ఎక్కువ టైప్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అందుకనే ఎక్కువగా చాలామంది డైట్కి వాడుతూ ఉంటారు వీటిని. ఎందుకంటే జ్యూస్ విధంగా. మా మామయ్య మా పెళ్ళైన కొత్తలో నాకు సొరకాయలు తెచ్చేవాడు అనమాట. ఎక్కువగా బజార్ నుంచి వచ్చినప్పుడు సొరకాయ తెచ్చి, అమ్మ ఇది జ్యూస్ చేసి ఇవ్వమ్మ నేను తాగుతాను అనేవాడు. ఎందుకంటే మా మామయ్య కొంచెం లావుగా ఉండేవాళ్ళు, కానీ మనిషి సూపర్ యాక్టివ్గా ఉండేవారు. కానీ ఆయనకి ఏంటంటే నేను లావు అయ్యాను, నా బాడీ హెవీ వెయిట్ అయ్యి నాకు పెయిన్స్ వస్తున్నాయి అన్న భయంతో ఆయన ఏమనుకునేవాడంటే కొంచెం తగ్గాలన్న, బాడీ వెయిట్ తగ్గాలనే ఉద్దేశంతో ఆయన బజార్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా 2-3 సొరకాయలు తెచ్చి, అమ్మ ఇవి కట్ చేసి జ్యూస్ పిండి నాకు ఇవ్వమ్మ అనేవాడు. అప్పుడు జ్యూస్ పిండాలంటే పల్లెల్లో ఉన్నాం కాబట్టి మేము పల్లెలో ఏంటంటే ఈ జాలీలు అవంతా అప్పుడు అంత నాలెడ్జ్ లేదండి. 15 years బ్యాక్ ఒక క్లాత్ వేసి అందులో వడగట్టి ఇచ్చేదాన్ని. ఇప్పుడు అన్నీ టెక్నికల్గా వచ్చాయనుకోండి, అప్పుడు అలా కాదు కదా. చూడండి, ఇక్కడ సొరకాయ మొత్తం ఉడికిపోయింది కదా, దాన్ని కచ్చాపచ్చాగా స్మాష్ చేసుకొని అందులోకి తాలింపు వేసేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ నేను ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, చెప్పాలి అనుకున్న విషయం ఒకటే అండి. మనం వీలైనంత వరకు మనము మంచి ప్రోటీన్ ఫుడ్స్ తినడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు తినే ప్రతి వస్తువులో కెమికల్ ఫ్రీ లేనిది ఏదీ లేదు. ఈవెన్ ఒక రాగులు కూడా కెమికల్ ఫ్రీ అయితే కాదు. బట్ వాటికి తక్కువగా వాడతారు. మిగతా వాటితో పోల్చుకుంటే వీటికి తక్కువ క్వాంటిటీ ఆఫ్ కెమికల్స్ వాడతారు. రిమైనింగ్ వాటికి హెవీ కొడతారు, వీటికి అంత కొట్టరు. కాబట్టి కనీసం వీటినైనా వాడుకొని మన ఆరోగ్యాన్ని కొంచెమైనా కాపాడుకుందాం అనే ఉద్దేశంతో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ సొరకాయ పుల్లగూర అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ అండి. నేను అది రైస్ లేకైనా సంగటి లేకైనా నేను ఎక్కువగా తింటాను. నాకు భలే ఇష్టం, అంత ఇష్టం సొరకాయ పుల్లగూర. అందుకని ఇవాళ తెచ్చి ట్రై చేశాను. ఇది మన సబ్స్క్రైబర్స్తో కూడా ఈ ఫీలింగ్ని షేర్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో అయితే ఇవాళ ఈ సొరకాయ పుల్లగూరని మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీన్ని మీరేమంటారో నాకు తెలియదు. మేమైతే దీన్ని సొరకాయ పుల్లగూర అని అంటామండి. చూసారు కదా, వీడియోలో క్లియర్గా అయితే చూపించానని అనుకుంటున్నాను. సింపుల్ ప్రాసెసే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. మనం ఖచ్చితంగా మన వాళ్ళకి హెల్తీ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఇంకో కుక్కర్లో అయితే సంగటి అయితే పెట్టేస్తానండి. సంగటి అయితే విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సంగటిని మనము ఇంకా చిదుముకోవాలి, అంటే ఎనుపుకోవాలి. దాంట్లో ఎనుపుకోవాలంటే దాంట్లో ముందుగా ఏం వేయాలి, మనము రాగి పిండి వేయాలి. రాగి పిండి వేసి ఒక 5 నిమిషాలు అట్లా పక్కకు పెట్టామంటే కొంచెం రాగి పిండి ఆవిరికి కొంచెం ఉడికినట్టుగా అవుతుంది. అప్పుడు మనం ఎనుపుకోవడానికి బాగుంటుంది. అలాగే పచ్చివాసన లేకుండా ఉంటుంది సంగటి. అందుకని వేసి ఒక 5 to 10 minutes మూత పెట్టి అలాగే పెట్టి, ఇంకా కొంతమంది అయితే సిమ్లో కూడా పెడతారు. మేము ఇక్కడ ఏం లేదు, ఆ కుక్కర్లో ఆవిరితో సరిపోతుందని చెప్పి నేను పిండి వేసి ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేసి తర్వాత
ఎనుపుతానండి సంగటి అంతా. చాలా బాగా ఉంటుంది సంగటి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో ట్రై చేయండి. నేను చెప్పిన సజెషన్స్ కరెక్టా కాదా అన్నది కూడా మీరు నాకు తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నన్ను అడగండి. నాకు వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా మరి, బాయ్, ఉంటాను.